రజనీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం కూలీ. తమిళంలో పాపులర్ సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించారు. ఇక టాలీవుడ్ నుంచి నాగార్జున, కన్నడ హీరో ఉపేంద్ర, శృతి హాసన్ తదితరులు నటించారు. ఆగస్టు 14వ తేదీన ఈ మూవీ గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఇక ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే, ఈ మూవీని టెక్నికల్గా చాలా రిచ్గా నిర్మించారు. ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్, ప్రమోషన్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 350 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. సింగపూర్లో అతిపెద్ద సినిమా చైన్ థియేటర్స్ కాదే సినిమాప్లెక్సెస్ సంస్థ తమ సినిమా హాళ్లను మూసివేసింది. థియేటర్లు తగ్గిన కారణంగా బిజినెస్ వ్యవహారంలో కూడా కోత పెట్టాలని డిస్ట్రిబ్యూషన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇక థియేట్రికల్ రేట్స్ 4.5 కోట్లకు కోట్ చేయగా, భారీ సంఖ్యలో థియేటర్లు తగ్గిన కారణంగా 4 కోట్లకు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై స్పష్టత అనేది రాలేదు. కూలీ బిజినెస్ వ్యవహారంపై అనేక రూమర్లు, గాసిప్స్ మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ వస్తున్నందున మూవీ డిస్ట్రిబ్యూషన్ క్లారిటీ అనేది ఇచ్చారు. సినిమా థియేట్రికల్ రేట్స్ ఇంకా ఎవరికీ ఇవ్వలేదని, సింగపూర్లో హంసినీ ఎంటర్టైన్మెంట్ ఈ హక్కులను చేజించుకునే అవకాశం అయితే ఉంది. సినిమాను భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన విషయం అధికారికంగా వెల్లడిస్తామని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.